నింపుకోలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణులు వినిపించి లగ్గముహూర్తం పెట్టమంటే అచ్చిన బ్రాహ్మణులు వెనకనే పంచకాల గడ చేదబట్టారు. శుక్రవారం సూర్యపేణికుడు, శనివారం సారివేలి, అచ్చం ఆదివారం నాడు బయటికి వెళ్ళేవాడు. గంధర్వ లగ్గం అన్నారు. రాజు పెళ్ళి అంటే రాజ్యం దత్తరిల్లాలి అని నరపోతుంది మహారాజు. మర్యాదకేనేవి అతి ఘనంగా పెళ్లి చేసుకుంటున్నా అని పత్రికలు కొట్టి ఊరంతా వచ్చి ఉంటుంది. పెళ్లి చేసుకుంటున్నా అని బండికి మునిగెలుసు పచ్చి ముచ్చాల కూరబోతుకుంటా ఉన్నాడు. మీరు వచ్చి లగ్గం పోలు పోయాలంటే అయ్యా పని నాది, ఊరు నాది, ఇల్లు నాది. ఆ పని ఇంకోటి చేస్తారా? చేయాలి, నేనే చేయాలి అయ్యా. నువ్వు అసలు లగ్గం పోలు పోయాలంటే పని నాది, ఊరు నాది, ఇల్లు నాది. నువ్వు పని నాకు నా నువ్వు మంచిది అదేనే పోతానయ్యా. బంగారు ఉంగరం వాటికి పోతానా? బంగారు ఉంగరం పెట్టుకుని అదే పోతావా? లేదా ఇస్తానయ్యా. లేకుండా పోతారు వెనకట ఉంగరం లేదు, పోలు లేకపోయింది. మూలాల పోలు గంగో బంగారు బియ్యం బత్తాలు ఎక్కడున్నాయి? అరే ఆ మంతాల వండవి ఎట్టేసిన దాంట్లోకెళ్ళి గొంతు కట్టుకోగా ఎడగోయాక సచ్చిది. అరే కుట్టున్న కాడ పోయి కుట్లేని కాడ వచ్చి సంచి ఖరాబ్ అయింది. కుట్టున్న కాడ పోయి కుట్టెనుకులు అడుకోయాలి. మూలాల పోలు గంగో బంగారు బలు బలున పోలు బంగారీ పోలే చెప్తారే గంగో బంగారు నటేడు ముచ్చాల పోలే జన్మనామలే చెప్తారే గంగో బంగారు కుంచెడు ముచ్చాల పోలే జన్మనామలే చెప్తారే గంగో బంగారు పోలు నిదానే గజ్జల్లా కానీ జన్మనామలే చెప్తారే గోయల్లా కానీ జన్మనామలే చెప్తారే పెళ్లికి సిద్ధం అయితే ఉన్నాడే ఊరందరికీ చూడు శుభరాకలు ఎప్పుడు మంచి శుభరాకలు సూచనలు ఏమనుకున్నారు. పెద్ద వరుసలందరూ కుప్పైండు. నరముపతి నాలుగు చెప్పడం లేక చెడిపోయింది బుద్ధి. కాంత పెళ్లి గుండంగా కావుని పెళ్లి ఎట్లయితాంది? పెళ్లి ముందు కావాలి, మొగోని పెళ్లి చిరు కావాలి. ఇంట్లో అడవిలో పెళ్లికి ఉండంగా నరభూపతి రాజు ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? రేపటికల్లా మనం చచ్చిపోతే మన పిల్లలు కూడా వంశాలు నేర్చుకుంటారు. కాబట్టి బుద్ధిలేని బుద్ధి చెప్పాలి, జ్ఞానం లేని జ్ఞానం చెప్పాలి. పోసిన పోలు మీద వాళ్ళ బావ బ్రహ్మయ్యకుని వాళ్ళ చెల్లె మొదలు పెళ్లి చేసి ఎనకచ్చి పెళ్లి చేసుకోమనాలే. అరే కాదారా అంతే రాదు, ఎట్టేట రాదు, ఎలక్క రాదు అని చెప్పడం లేక చెట్టు బుద్ధినట్టు ఏమంటే ఎట్టాడు రాదు. కాంత పెళ్లి కూడా కావున పెళ్లి కావద్దు. కాంత అంటే సూరమ్మ, కావున అంటే నడపతి. కాబట్టి మొదలు చెల్లె పెళ్లి చేసినాక మిగతా పెళ్లి చేసుకోమనాలి. మనం పెళ్లి చేసుకోదంటారా? అంతే. ఊళ్ళో ఉన్న లోపాలతో ఏకమయ్యారు. నరభూమి దగ్గరికి వెళ్ళిపోదామా అని హరి నంద అన్నవు దైవరాజా నరభూపతి లోగిలో పెట్టి తన అంత ఊళ్ళో ఉన్న లోకమంతరా వచ్చనా. అయ్యా నరభూపతి
అయ్యలారా, అందరు నా పెళ్లి కట్టిరు సరే మరి వచ్చిన వాళ్ళందరూ కుర్చీల మీద కూర్చోండి పెళ్లి అయినాక విందు డిన్నర్ అందరు కుర్చీల మీద మందు వస్తుంది కట్టుకుంటే అదే పెళ్లి అయిపోయాక విందు కాబట్టి అయ్యా నీ పెళ్లి కాడికి రాలే నీ తల అక్షంతలు వేసాను రాలే నువ్వు పెట్టి అన్నం భోజనం చేస్తాను రాలే అయ్యా మరి పెళ్లి కాడికి వచ్చి నీకు తలంబరాలు వేసినందుకు రాలే నేను పెళ్లి కాడికి రాలే పెళ్లి కాడికి వచ్చి పెళ్లి కాడికి రాయి చెప్తాను అట్ట అయ్యా నీ లగ్గం రద్దు చేస్తాడు వచ్చినాం అయ్యా నా లగ్గం రద్దు చేసే అధికారం నీకెవడిచ్చిందా అట్ట కాదయ్యా నీ లగ్గం రద్దు చేసినట్టు అట్ట కాదు కాంత పెళ్లి కొండంగా కాముడు పెళ్లి కావద్దు అన్నారు పెడతారు అందుకే అంటే నీకు అర్థమవుతలేదా కాంత అంటే మీ సెల్లె కాముడేట నువ్వు మీ సెల్లెకున్ను మీ బావ బ్రహ్మయ్యకు మీ పోసిన పోలి మీద వాళ్ళకి ఇద్దరు పెళ్లి చేసి వెనక చిరుడు పెళ్లి చేసుకోవయ్యా అందుకే చెప్పడానికి వచ్చిన ఎవరికి పెళ్లి మొదలు మీ సెల్లె సురవుకును మీ బావ బ్రహ్మయ్యకు మొదలు పోసిన పోలి మీద పెళ్లి చేసి తదుపరి వెనకైతే నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పు అవ్వా అయ్యా నీ మాట్లాడు తక్కువ దుడ్డున్నట్టు నాడు కిందేసి వాళ్ళు బర్రున్నట్టు పడితే ఈ బాధ్యత రే అయ్యా ఎంత మాట వెలగిల్లి మీరు అతను ఆడిది సూరి నా వెనక తీరి వచ్చింది ఎంగిరం ఏకింది అతను ఆడి సూరి పెళ్లి ముందుగా నా పెళ్లి వెనక తీరి అంటారా అయ్యో ఒక మాటను గుమ్మడి కొరడు ముక్కిన తమ్ముడు ముక్కలు ఆడదాని పెళ్లి ముందుగాను నా పెళ్లి వెనక తీరా అయ్యా నరభూపతి రాజా ఎంతల్ని ఎల్చిపడితే పోసిన పోలే మీ బాబు బ్రహ్మయ్యకుని విషయంలో సురవు పెళ్లి చేసి వెనకచ్చరు నువ్వు పెళ్లి చేసుకోమంటే అదనా సూరి పెళ్లి మొదలు మగవాని పెళ్లి వెనకచ్చిరని మమ్మల్ని పెళ్లి పెట్టి దెబ్బలు కొట్టినవి కొట్టినా పర్వాలేదు పెళ్లి చేసుకోమని మనం కొడతాను వారి మనం చెప్తే తప్పలేదు ఒక మాట మన ఊరంతా ఏకమైనాం ఊరంతా ఏకమై ఊళ్ళో రాభూపతి అంటాడు ఇంత చక్కని పోలు పోసుకుని మాత్రం పచ్చి ముచ్చాల పోలు పోసుకుని ఒంటికి కంచురాగా వంటి పుచ్చి పోలు పోసుకున్నా ఈ పూలు మీద ఇంత చక్కని పోలు వేసుకుని మాత్రం తయారైన పోలు మీద మా చెల్లె పెళ్లి చేస్తే మరి తిన్న ఇత్తారి మీద కూర్చున్నాడు మరి అటు మాత్రం అనగా ఎంగిలి పోలు అయిపోతుంది మరి నా చెల్లె పెళ్లి ఏనంటే ఇంటిని కన్నా మాత్రం తెల్లతున్న పోలు వస్తా మరి తలగొట్టి దమ్మాన కొట్టి ఇంటికి చెల్లె పెళ్లి ఇంటి ముందు రా పెళ్లి ఆడిదాని పెళ్లి అంటే మాత్రం ఇంటి ముందు చేస్తానా ఇంటినగా దాని పెళ్లి ఇంటి ముందు నా పెళ్లి ఘనంగా చేసుకుంటారని చెప్తుగా మాట్లాడారా భూపతి నరా భూపతి మాట్లాడకుండా మాత్రం లోకం అన్నారు మరి ఇవాళ అబ్బాయి చెప్పిన జ్ఞానం కాదు నరభూపతి మన సంసారాలు పట్టుకొని మరి సందేసుకొని అన్నకన్నా ముదిగాల 5 గడియలు ముదిగాలు దూరమ్మని ఎత్తిరతల వాళ్ళు వేయాల మనం అంటే నరెత్తిన ఒక పుట్టవంతున్న పెరగవంతున్న ఉప్పున్న ఒక చోట ఉడకవంతులు ఉన్నది మరి కాంత పెళ్లి ఉండగా కావుడు లగ్నం ఆడదు ఎదిగిన అడవిల్లు ఉండగా మూడు లగ్నం వేసుకోవాలి సంసారాలు పట్టుకొని మనం సందేసుకోవాలంటే మరి సూరమ్మ పెళ్లికి నువ్వు ఎంత సంధిస్తావురా నేనా 2 లక్షలు సూరమ్మ పెళ్లికి 2 లక్షలు 2 లక్షలు మొన్న వేన వినాయకుడు పండుగ సందర్భంగా వీళ్ళ కులపులు అందరూ అడిగిరావా రాయి సంధి అంటే ఏ తిలకి 1000 రూపాయలు 1116 రాసిలో సంధి చేద్దా మరి సంధి లేక వినాయకుడు నీళ్ళలో పడేదాకా ఇంటికి పోలేక కొడుకు ఇక రోజు 2 లక్షలు ఇస్తారా లక్షలు అన్నాడు ఇయ్యాడు సూరమ్మ పెళ్లికి అయితే సంధ్య పడితేను నేనైతే 116 ఇస్తారా ఇదో పద్ధతి అన్న ఇస్తాడు
ఓ నీకు దాదా ఓ ఏ పడిస్తావు దందా నేనా ఆ, నేను 200 పాలు ఇస్తా ఇది లెక్క వెళ్ళావు. ముస్తానా నువ్వే పడితే నేను 50 రూపాయలు ఇస్తా అయ్యో నువ్వు 50 రూపాయలు మాట నమ్మకం ఉంటే వాడు పేరు రాయకుండా మొత్తం వాడికి చెప్పిన 50 ఇస్తారు చేతులు పెడతారు 50 ఇస్తారు మాట వాడు 500 1000 రాస్తాడు సిక్కిలా పేరుండాలని పెద్ద కాడికి వాడు తిరగంగా తిట్టలేకపోతే నేను 100 రూపాయలు ఇచ్చేస్తా. ఏంబా? 500 ఇస్తాడా? గట్లా మరి కూడా లక్షలన్నీ సందగాదు ఈయనన్నీ సందగాదు మరి 500 అంటే మాత్రం వినుంటే బాధ సంద లెక్కకి వస్తాయి మరి అంటే మాత్రం సంసారం పట్టుకొని సందేసుకున్నాం మరి సాకులో అటుకిరేస్తారా సాకులో అటుకిరా ఇక సాకులో బియ్యం మొత్తం పట్టుకున్న మంది అక్కడ పూలు పోయి వందాం వాని బియ్యం వానికి సందాం మరి మంగళూరు ఎట్లా వస్తాడు మైలపూలు పోయడానికి మంగళూరు వస్తారా మంగళైన బియ్యం తెమ్మందాం మైలపూలు పోయి వందాం వాని బియ్యం వానికి పట్టుకోమందాం ఇక మరి సాకలు మంగళూరు ఇట్లా వస్తారు మరి బ్రాహ్మణులు వస్తారు అచ్చిగా రారు కోట్లు అటు మాత్రం బ్రాహ్మణులు అట్టి పైస పోనీరు మరి బ్రాహ్మణులు ఎట్లా వస్తారు అట్లా కాదంటే మాత్రం బ్రాహ్మణులు రమ్మందం తీసుకొద్దాం సూరమ్మకున్న బ్రహ్మకు పెళ్లి చేస్తావా మరి పెళ్లి చేసిన తర్వాత మరి తలవాళ్ళు దొరుకుకుంటారు బ్రాహ్మణ ఏం కట్టేవాడు ఎవరి దగ్గర ఉండే ఇస్తాం మరి బ్రాహ్మణ పెళ్ళంటే వెనక మనసు దుడ్డు అందుకుందాం దుడ్డు అందుకుని ఉరుకురా బ్రాహ్మణ అంటే ఉరకడా భయానికి దుకాణం అయితే బ్రాహ్మణులు వెళ్ళిపోతారు సూరమ్మ పెళ్లి బిర్యానీ తీసుకొని పిల్లలు తీసుకొని రావచ్చు అని మరి అట్లా మాత్రం, ఓ మరి అన్ని చెప్పిన మరి తప్పు కూడా ఇస్తారా ఆవు, ఇది నిజమే మరి తప్పుడు కావాలి ఎందుకంటే మంచిగా ఎవరైనా తల వంచుతారు మంచిగా ఎవరైనా తల వంచుతారు అరే ఎవరైనా బిడ్డ ఎవరైనా బిడ్డ అన్న పాపాత్రుడు ఏ మీరెందుకు బాధపడతారయ్యా మేము అట్టిగా తప్పుడు కొడతాను ఒకరన్ను అన్నప్పుడు సరే మంచి బొమ్మని ఊరు ఎంతగా ఏకమై సంచేసుకొని బ్రహ్మయ్య దగ్గర బ్రహ్మయ్య దగ్గర బట్టలు కొనుక్కున్నారు సూరమ్మ దగ్గర బట్టలు కొనుక్కొని ఈ బట్టలు కొనుక్కొని మాల సూరమ్మ ఉన్నది సూరమ్మ దగ్గర పోయి మీ అన్న పెళ్లి చేయనంటాను బిడ్డ మనం ముందు కూడా పెళ్లి చేస్తామని సూరమ్మను ఒప్పించి మెప్పించి బాబా బ్రహ్మయ్యకును సూరమ్మ పెళ్లి చేద్దాం ఆయన మాలి మీద సూరమ్మ ఉన్నది సూరమ్మ దగ్గర పోయి తోడుకొని వద్దామని మాలి మీద సూరమ్మ సూరమ్మ మాలి మీద సూరమ్మ సూరమ్మ మాలి మీద ఉన్నది బిడ్డో లోకమంత ఏకమయ్యో దేవుడంగా సూరమ్మ మాలకల్లా వస్తున్నారా సూరమ్మ మాలకల్లా వస్తున్నారు ఓ బిడ్డ సూరమ్మ సూరమ్మో ఓ బిడ్డ సూరమ్మని అన్నదర భూపతి నీ మీద పగ తలసింది విద్య మని అన్న మాత్రం అనగా నీ ఇంటికి తెల్లదొరగా పూలు కొట్టి తలగొట్టి తాంబాలం కొట్టి ఇంటనగా నీ పెళ్లి చేస్తాడాట ఇంటి ముందు నీ అన్న పెళ్లి చేసుకుంటాడాట విద్య కాంత పెళ్లికుండగా కావుడు పెళ్లి ఆడద్దంటే మమ్మల్ని కొట్టడా నీ దెబ్బలు కొడితే విద్య మేము సంసారాలు పట్టుకొని దాన్ని చేసుకున్నామమ్మా నీ బావ బ్రహ్మయ్యను తోలుకొని మాల దిగి వస్తే ఊరు బయట పాల పొరగొట్టి తల్లి కట్టిన ఒక సుబాది తోటల్లా విద్య నీ పెళ్లి చేస్తామమ్మా మాల దిగిరావు బిడ్డ సూరమ్మో లోకమంతా సూరమ్మను రమ్మని విడుతుంటే మాలి వీధి బిడ్డ సూరమ్మ లోక మాట విన్నది అరనే నాన్నకు నాకు పగదారైపోయిందా మరి నాన్న నా పెళ్లి లెక్క ముదుగాల పెళ్లి చేసుకొని ఇంటిని కడక తలగొట్టి దంబాల కొట్టి అడక తుడిగా లెక్క నాన్న నాకు ఎత్తడా నా తల్లి ప్రాణము పోవంగా ఓ దేవుడంగా నన్ను నా భర్తను నా అన్న చేతులు పెట్టి కొడక నీ తెల్లకమనన్న పెళ్లి చేసి నీ తల్లి ఇంట ఇల్లుక ముందుకో కొడక నీ తెల్లగా నిజకని అన్న చేతులు పెట్టి నా మాట మాత్రం అనగా నా అన్న కళ్ళ మీద ప్రాణ విడిసిల్ని ఓ అన్న భూపతి రాజయ్యలవ మాట మరుసునవా అయ్యా నువ్వు తప్ప బలగమ్ము నా ఎన్నరంగా నాకు ఎవ్వరు నారన్నారా వీర పగలతివా అప్పుడు మెత్తరెక్క పట్టుకున్నది ఆ బిడ్డ సూరమ్మ దేవి ఇక మాల తీసుకుంటే మాత్రం ఒక వేడి కాల్చింది సూరమ్మ బాధ చూడకున్నారమ్మా ఓ దేవుడంగా ఆ బిడ్డ సూరమ్మను తోలుకొని బ్రహ్మయ్యను తోలుకొని లోకమేకమై
ఊరు పైన ఉన్నాయి కాసుమాసే తోటల్లా పాల పొరక కొట్టిల్లు దళ్ళు కట్టిల్లు మరి కాసుమాసే తోటల్లా ముద్ద మామిడి కింది కచ్చరా మరి అయ్యో ఆ బాబ్రహ్మని తీసుకొని వచ్చింది ముద్ద మామిడి కింద కూర్చున్నది సూరమ్మ మరి నాదా మరి తినరాని రావా నా తల్లి ప్రాణం పోంగన్నది విజయానికి కుడితని భయం ఇచ్చిన బ్రహ్మయ్య కిరమతని భయం ఇచ్చి తిన్నరానే నవత్ర కొడకనుకున్న పెరిగినాడు నీకు భర్త నా కల్లుడని భావించుకున్నాడు అన్నది నాకన్న తల్లి అయ్యా నువ్వు ఎక్కడ పోతీవి ఏమి కనుమగన్నవమ్మా రాజమ్మో తత్వమేమి చూసినావే దేవచ్చురాలా బదరేమి చూసినావు నాయమ్మో నాడి పుడక పాడవాడా పాడవాడంగా అవ్వలేని పిల్లల గతి ఎవరిదైనా గింతే కావచ్చురా ఎవరు దాచుకుంటే దాచుకుంటే అన్నొక్కో తొడబుట్టి నోడుంటే ఇలా నాయన్న మీద పన్ను కొరికి బాగా తెలిసరా ఇక తల్లికి సంతానం ఇచ్చిన సంగమయ్యో ఎక్కడ పోతీవి అయ్యా పరమాత్ముడా ఎండికొండ ఏరవాడా సంగమయ్యో వెనక పక్క ఎండుకొండ ఎనగలదొక్క కుడి పక్క బయలుకొండ సంగమయ్యో గుర్రాలు కూరదొక్క ఓ నాయనా నువ్వు ఎక్క ఎలా నంది ఎలా నందిరా నంది నల్ల గాలి విరిగి సంగవాడా నంది నల్ల గాలి విరిగి నాలమాట గుడి వర్గ గుండ కూర పరమాత్ముడా అయ్యా నీ గుళ్ళ గంట దీపము మలిగిపోరా ఎక్కడ పోతీవి అయ్యా ఓ నాయనా నీది కంపంత కంటిలోనా ఓ నాయనా నేను ఎర్ర జీవలాంటి దాన్ని భగవంతుడా నీ కంటికగు మనసులేనా ఓ నాయనా అయ్య బాణ ముందు పెట్టుకొని సూరమ్మ కాసు మాసై తోటలో ఓంట వరుతున్నదే సూరమదేవి కంటి ఉండడు కన్నది తన చూడు కన్నది ఎక్కడ పని పడతా ఉన్నదే ఎండికొండ మీద ఉన్న దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు అరేది ఎవరికండి రాని భగవంతుడు అర్చన అంజన వెళ్తే ఎవరో కాదు మరదల సూరమ్మ కంటికి ఉచ్చడి కన్నీరు తీస్తాంది తమ్ముడా ఇష్టదేవుడా తమ్ముడా బ్రహ్మదేవుడా మరదలు సూరమ్మ పెళ్లి లోకమంతా కలిసి కాసుమాతోడలా పెళ్లి చేస్తారు కానీ కాబట్టి మనం అందరం పెళ్లి కాడికి వెళ్ళిపోవాలి తమ్ముడు పువ్వుల్లో వచ్చిన పూజలు బ్రహ్మయ్య పెళ్లి అవుతారు మరదలు సూరమ్మదేవి పెళ్లి అవుతాను ఆ పెళ్లి గడి పోదాంప మనం ముగ్గురు పెళ్లి వెళ్ళిన మనే పనులు అయిదాం అరే బ్రహ్మదేవా బ్రహ్మ బాను అని కావాలి నేను పరిమితి సాగలి వాడిని అవుతా విష్ణుమూర్తి ఏమో మంగళుడు అవుతా మన పనులై సూరమ్మ పెళ్లి అన్న పెళ్లి కంటే ముందు చెల్లి పెళ్లి కావాలి అని గానడ ముగ్గురు దేవతలు బయలు వెళ్ళి అంటే రథం చూడవమ్మా నాలకొండ పట్టము రథము లాత మగడు తోటల్లో కట్టారా పార్వతమ్మ అనుకున్నది నా
నరులు బట్టి వాళ్ళేసి వచ్చేస్తాం ఎత్తమని కాలింగాల మన దుసవారి బియ్యం దూసుకొచ్చి మరి అరిచేత పోతాం పోచేత పోటేసి కంటిరేపోతున్న కళ జరిగి కొంగుడం ముళ్ళ కట్టుకున్నది ఆ బియ్యం నరులేసి ఆ బియ్యం మన అక్షంత మనట్టేస్తామని మన దేవతలం కాబట్టి అని ఆ బియ్యం పట్టుకొచ్చారా వచ్చే కనుక పోలికడికి వచ్చారు ఆ పోలికడికి వచ్చి ఆ సురమ్మని పెళ్లి చేస్తారా మరి సురమ్మ పెళ్లి సురమ్మ రాజ్యం అంతా రందిస్తాను అప్పుడు అందుకనే నరభూపతి అనుకున్నాడు దేవతలు చూసినామా దేవతలు సూరమ్మ పెళ్లి చేస్తారు నరెత్తి నరలో కాడ మాత్రం ఉసుకుపోతారు అనకుండా మాత్రం చెల్లె పెళ్లి కాడు ఉన్నారు మరి అటు మాత్రం దేవతలు పెళ్లి చేస్తారు నరులు పెళ్లి చేస్తారు మరి అటు మాత్రం రమ్మరాలు మరి సూరమ్మని ఎత్తినేస్తామని సూర్యనారాయణ దేవనారాయణ పొడిచెడు సుఖాలు పోలముంతాలు దేవనారాయణ సూర్యనారాయణ దేవనారాయణ తల్లిని సుఖాలు రమ్మవారో దేవనారాయణ